అంగన్వాడీ వర్కర్స్ కి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ప్రసూతి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలోని మండలాల్లో అంగన్వాడీలకు 320 స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల కష్టాలను సీఎం చంద్రబాబు గుర్తించారని, రిటైర్డ్ అయిన టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹60,000 ప్రకటించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి తెలిపారు. గతంలో అంగన్వాడీ వర్కర్లపై పెట్టిన కేసులను తొలగించేలా చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చారు. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువలన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా తెలియపరుస్తాను. బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. బేటీ బచావో బేటీ పడావో. జై హింద్. అయితేనేమి మన స్త్రీ శక్తి, ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేస్తాం. ఎంతో మంది ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ వార్డులకు వచ్చినప్పుడు కానీ, అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా అవి కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు ప్రభాకర్ గారు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ గాని చిన్న బిడ్డ గాని ఎంతో అవస్థపడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసులు తొలగించాలి అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్ లో పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈ రోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. ఫోన్స్ ఇచ్చారు, అది మన మేడం గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించాలని మనం అనుకున్నాము. అందరికి కూడా మేడం గారి ద్వారా తీసుకున్నప్పుడు అవి మీరు వాడటంలో కూడా చాలా చక్కగా ఈ కాన్ఫరెన్స్ లో మీరు అందరూ కూడా ఈ కోవూరు ప్రాజెక్ట్ లో మంచిగా వాడాలి. మరి మనం టీహెచ్ఆర్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అన్ని 100% యాప్ లో అన్ని కూడా మనం ఇంతకుముందు ఫోన్లు లేవని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు ఈ ఫోన్ 5G ఇచ్చిన తర్వాత మనం అన్ని కూడా మంచిగా వర్క్ చేయాలి. బాగా నెల్లూరు జిల్లాని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి. మన సమస్యలు కూడా మేడం గారు ప్రతిదీ కూడా తీసుకొని వెళ్తున్నారు సీఎం గారి దగ్గరికి. చాలా మనకి మన ఏమైతే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చున్నారు. అవన్నీ కూడా మేడం గారు అవన్నీ కూడా మనకి ఏమేమి ఇచ్చారో ప్రభుత్వం కూడా మనకు అవన్నీ కూడా మేడం గారు అవన్నీ మనకు తీసుకొచ్చారు. కాబట్టి మనం మంచిగా పనిచేయాలి. ఎలాంటిది కూడా మనం వెనక ఉండకుండా మనకి ఏదైతే యాప్లు ఇచ్చారో అవన్నీ కూడా చేసుకోవాలి. అదే కాకుండా మేడం మినీ సెంటర్ని ఇక్కడ కోవూరులో కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తున్నారు 320 మంది. అప్పుడు మనకి వీళ్ళు ఫస్ట్ మనం వీళ్ళు జాయిన్ చేసినప్పుడు కొంతమంది 10th పాస్ అవ్వకుండా ఉన్నారు మేడం, ఒక 6 మెంబర్స్ దాకా. వాళ్ళు కూడా మళ్ళీ 10th రాసుకొని పాస్
పాస్ అయితే వాళ్ళని కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తారు. త్వరలో కూడా వాళ్ళకి హెల్పర్ పోస్ట్ కూడా